కాసేపట్లో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ఇప్పటికే సీఎంఓ నుంచి టీఎన్జీఓ టీజీఓలతో పాటు గుర్తింపు పొందిన టీచర్ల సంఘాల నేతలతో సమాచారాన్ని చేరవేశారు. జూబ్లీహిల్స్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో సాయంత్రం సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో పెండింగ్ 4 డిఏలు, 317 జీవో సవరణ, ఉద్యోగుల హెల్త్ స్కీమ్, ఎంప్లాయీస్ మెడికల్ బిల్స్, సిపిఎస్ రద్దు, పీఆర్సీ, జోనల్ వ్యవస్థ, ట్రాన్స్ఫర్లు వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్కి ముందే కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్ డిఏలపై కీలక ప్రకటన చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, చెప్పండి, కాసేపట్లో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో సీఎం రేవంత్ సమావేశం కానున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రధానంగా ఏ అంశాలపై వారు ప్రస్తావించే అవకాశం ఉంది? థ్యాంక్ యూ గాయత్రి. సాయంత్రం 4 గంటల తర్వాత మర్రి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్లో చాలా కీలకమైనటువంటి సమావేశాన్ని సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఉద్యోగులు, అదేవిధంగా ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులంతా కూడా పెద్ద ఎత్తున గత ప్రభుత్వ హయాంలో తీవ్రంగా నష్టపోయామంటూ కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ప్రస్తుతం ఆ ఉపాధ్యాయ సంఘాలు, అదేవిధంగా ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి నేతలందరితో మధ్యాహ్నం 4:30 గంటల తర్వాత ఆ మర్రి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్లో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఉద్యోగులకు సంబంధించినటువంటి ప్రధాన సమస్యలపైన చర్చించబోతున్నారు. ఇప్పటికీ ఒకవైపు గత ప్రభుత్వ హయాంలో ఇవ్వాల్సినటువంటి 4 డిఏలతో పాటు అదేవిధంగా పీఆర్సీ, అదేవిధంగా మరొకవైపు గత ప్రభుత్వ హయాంలో 317 జీవోకు సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు, అదేవిధంగా ఆమరణ నిరాహార దీక్షలు సైతం చేసినటువంటి నేపథ్యంలో ఆ 317కు సంబంధించినటువంటి జీవో సవరణ పైన కూడా ప్రధానంగా చర్చించబోతున్నారు. వీటన్నిటిపైన ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించినటువంటి నేతలందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ప్రధానంగా దీనిపైన ఒక నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈరోజు జరిగేటటువంటి సమావేశంలో ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంశంతో పాటు మరొకవైపు ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ప్రధాన సమస్యలపైన పరిష్కరించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆ నిర్ణయాన్ని 12వ తేదీన సచివాలయం కేంద్రంగా జరిగేటటువంటి కేబినెట్ సమావేశంలో ప్రధానంగా ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి డిఏలతో పాటు మరొకవైపు 317 జీవో సవరణకు సంబంధించి, అదేవిధంగా పీఆర్సీకి సంబంధించినటువంటి అంశం పైన కేబినెట్లో కూడా ప్రధానంగా ఆమోదించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ నెల ముఖ్యంగా 13వ తేదీ లోపు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేటటువంటి ఉన్న తరుణంలో ముఖ్యంగా దీనిపైన ఒక నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ఉద్యోగస్తులకు ఒక తీపి కబురు చెప్పాలనేటటువంటి నిర్ణయంలో ప్రభుత్వం ఉంది. ప్రస్తుతం ఆ దిశగానే ప్రస్తుతం మర్రి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్లో ఉద్యోగ సంఘాలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కాబోతున్నారు. సమావేశమైన తర్వాత ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని దాన్ని కేబినెట్లో ఆమోదించిన తర్వాత ఆ కేబినెట్ ముగిసిన తర్వాత కీలకమైనటువంటి అంశాన్ని ప్రకటించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది చెప్పాలి గాయత్రి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ నాగేంద్ర.